నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్కు వెళ్లారన్నారు. అతను కేవలం థియేటర్కు వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే అభ్యంతరం ఉండేది కాదని, థియేటర్కు వెళ్లేటప్పుడు రోడ్డుపై కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్లాడన్నారు రేవంత్ రెడ్డి. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చెయ్యి విడిచిపెట్టలేదని, బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిదన్నారు. కొడుకు చెయ్యి పట్టుకుని ఆ తల్లి చనిపోయిందని తెలిపారు. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగిందని అన్నారు. శాంతి భద్రతలు చెయ్యి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని, బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి. థియేటర్లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే 10 ఏళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతించింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్ళను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయమని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిశారా అని ప్రశ్నించారు.